డేటా అనాలిసిస్ చాప్టర్ 14 డేటా అనాలిసిస్. ఇందులో కంపల్సరీ ఒక బిట్ వస్తుంది మనకి. డేటా అంటే ఇన్ఫర్మేషన్, అనాలిసిస్ అంటే దాన్ని ఇంకా డీటెయిల్డ్గా చూడడం. ఈ డేటా అనాలిసిస్లో ఒక బిట్ పక్కాగా వస్తుంది. ఇందులో మనకి పిక్టోగ్రాఫ్ అనేది ఒక మోడల్. ఈ గ్రాఫ్స్ ఇస్తారు, ఈ గ్రాఫ్స్లో పిక్టోగ్రాఫ్ అంటే ఇలా పిక్చర్ ఇస్తారు. సపోజ్ ఇందులో ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఇంతమంది అంట, అంటే ఒక స్మైలీ ఒక ఫేస్కి వచ్చి 10 స్టూడెంట్స్. దీని స్కేల్ అంటాం. 10 స్టూడెంట్స్ ఒక ఫేస్ ఈక్వల్ టు 10 స్టూడెంట్స్. అంటే ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఇక్కడ ఎంత 10, ఇంకొక 10, ఇంకో 10, ఇంకో 10, మొత్తం 40 స్టూడెంట్స్. 4 10s 40 స్టూడెంట్స్ ఫుట్బాల్. అలాగే క్రికెట్ ఇక్కడ 3 మెంబర్స్, సో 3 10s 30. క్రికెట్ ఆడేవాళ్ళు 30. బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు ఇద్దరు, సో ఇద్దరికి 2 10s 20. అలాగే బ్యాడ్మింటన్ ఒకళ్ళే, అంటే 10 స్టూడెంట్స్. 10 బొమ్మలు గీయడం కష్టం కాబట్టి ఈ స్కేల్ యూజ్ చేసుకొని మనకు ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క 10 అన్నట్టు కౌంట్ చేసుకోండి. దీన్ని పిక్టోగ్రాఫ్ అంటాం. ఇది సెకండ్ ఆప్షన్ ఎక్కువగా మనకి పిక్టోగ్రాఫ్ ఇవ్వరు, నెక్స్ట్ సెకండ్ ఛాన్స్లో ఇస్తారు. నెక్స్ట్ మంత్స్ ఇది ఇంకో పిక్టోగ్రాఫ్. ఇందులో సోల్డ్ యాపిల్స్. ఇక్కడ ఒక సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు హియర్ 1 సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 6 డజన్స్. డజన్ అంటే 12, మనకి 6 డజన్స్ అట. ఒక్క సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 6 డజన్. డజన్ అంటే ఎంతో కూడా తెలియాలి. 12 థింగ్స్ని డజన్ అంటాం. అంటే 6 12s 72 మొత్తం, అంటే 1 సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 72. సో ఓకే, ఇది మార్చ్లో ఎన్ని సర్కిల్స్ ఇచ్చారు మనకి? 5 సర్కిల్స్ ఇచ్చారు. సో 5 × 72 చేసుకోవాలి. అలాగే ఏప్రిల్లో కూడా 5 × 72. అలాగే మే 4, సో 4 × 72. జూన్ 4 × 72. జూలై 1 2 3 4 5 6 7 × 72. మనకి ఐటమ్స్లో అడిగితే 72 చేయాలి, ఓన్లీ డజన్స్లో అడిగితే 6తో చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడిగాడు? వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ సోల్డ్ యాపిల్స్ డ్యూరింగ్ ఆల్ ద గివెన్ మంత్స్? అన్ని మంత్స్ అడిగారు. సో అన్ని మంత్స్ అన్నారు కాబట్టి మొత్తం యాడ్ చేసుకోవాలి. ఆల్ ద గివెన్ మంత్స్ అన్నారు కాబట్టి మొత్తం యాడ్ చేసుకొని వాటిని 72తో మల్టిప్లికేట్ చేసేసుకోవాలి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇది పిక్టోగ్రాఫ్. దీనికి సెకండ్ ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఛాన్స్ వచ్చేసరికి మనకి బార్ గ్రాఫ్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, బార్ గ్రాఫ్. బార్ గ్రాఫ్ అంటే ఇలా బార్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఈ బార్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం దీన్ని అనాలిసిస్ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, బార్ గ్రాఫ్లో మనకి ఈ వర్టికల్ లైన్ మీద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇచ్చాడు. అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఇది 1000 మెంబర్స్. ఎంప్లాయీస్ అంటే ఉద్యోగులు. 1000 అయితే ఇక్కడ ఉంటుంది, 2000 ఇక్కడ, 3000 ఇక్కడ. 3000కి 2000కి మధ్యలో ఇచ్చారు కాబట్టి 2500 అన్నట్టు. ఇది ఈ బార్ వచ్చి 3000. అంటే 2001లో 2500 ఎంప్లాయీస్ ఉంటే 2002లో 3000 ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే ఈ 4000కి 3000కి మిడిల్ వచ్చింది కాబట్టి హైట్ ఆఫ్ ద బార్, సో 3500. 2003లో 3500 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది మనం అనలైజ్ చేసుకోవాలి. ఇలా ఇచ్చిన బార్ బట్టి మనం దాన్ని అనలైజ్ చేసుకొని అడిగిన క్వశ్చన్ ఏం అడిగారో ఆన్సర్ అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయాలి. 2004లో 4000, 2005లో 4500 నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇది ఇయర్స్. ఇప్పుడు మనకి ఏం క్వశ్చన్ అడిగారు చూడండి. ఫ్రమ్ ద అబోవ్ గ్రాఫ్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ ఇంక్రీజింగ్ కన్సిస్టెంట్లీ బై 500 and the number of employees in the year 2002 and 3000 while as in year 2005 are 4500. Now ఇక్కడ మనకి బార్ గ్రాఫ్ అనలైజ్ చేసేసుకోవడమేనమ్మా. ఇక్కడ ఇచ్చింది క్వశ్చన్ ఏమి ఇవ్వలేదు. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 2లో ఇక్కడ మనకు ఒక బార్ గ్రాఫ్ ఇచ్చారు. ఆ బార్ గ్రాఫ్లో ఏమి ఇచ్చాడు? y యాక్సిస్లో
ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ y యాక్సిస్ అంటాం, ఇది x యాక్సిస్ అంటాం. x యాక్సిస్ లో ఇయర్స్ ఇచ్చారు. ఇక్కడ 1980, 1981, 1982, 1983, 1984, 1985 అలా ఇయర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆహార ధాన్యాల ప్రొడక్షన్ ఇన్ 1000 tons. అంటే ఇక్కడ 10 ఉంటే 10,000 tons అని అర్థం చేసుకోవాలి. 20 ఉంటే 20,000 tons. 30 ఉంటే 30,000 tons. 1000 tons అని మనం ఇప్పుడు మనకి ఇక్కడ 1980లో ఎన్ని 1000 tons? 30,000 tons ప్రొడక్షన్ జరిగింది. అలాగే 1981లో మనకి 40 కన్నా కొంచెం తక్కువ ఉంది. సో మేబీ అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకి లైన్స్ ఇస్తారు. యాక్చువల్గా మనకి ఇక్కడ ఇవ్వలేదు, మనకి అక్కడ క్లియర్గా ఉంటుంది. 35కి 40కి నియర్లా ఉందన్నమాట. నెక్స్ట్ 1982లో 20,000 tons. ఓకే, 1982లో 20,000 tons. 1983లో 22,000 tons. నెక్స్ట్ 1984లో 15,000 tons మేబీ. 1985లో అగైన్ 30,000 tons. రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 30,000 tons. 85 ఇది మన డేటా. దీన్ని అనలైజ్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, దాని ఆన్సర్ ఏంటి చూడండి. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు ఆ ఆన్సర్స్. The given graph here shows the production of food grains of a country in a different years. Find the percentage increase in production. Percentage increase in from 1984 to 1985. 1984 నుంచి 1985కి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నారు. సో 1984లో ఎంత మనకి 15. 1984లో 15, 85లో 30. సో 15 30 అంటే డబుల్ అయింది. 15 30 అయితే 50%. సో ఇక్కడ మనకి డబుల్ అయింది అంటే మళ్ళీ 15 ఇంకొక 15 అయింది, 10 20 అయింది, 30 40 అయింది. సో 30 60 అయింది. అలా డబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి 100% పెరిగినట్టే. 15 మళ్ళీ ఇంకో 15 పెరిగి 30 వచ్చింది కాబట్టి మనకి ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటే 100% పెరిగింది. సో ఆన్సర్ ఈస్ 100%. ఓకే, ఇది బార్ గ్రాఫ్, ఇది మోడల్. మనకి నెక్స్ట్ వీడియోలో మనకి ప్రీవియస్ ఇయర్లో ఎలాంటి బార్ గ్రాఫ్స్ అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో మనం చూద్దాం. థ్యాంక్ యూ.